జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మొదటిసారి ఎన్నికల్లో డ్రోన్ టెక్నాలజీని వాడుతున్నారు. నియోజకవర్గం మొత్తంలో 150 డ్రోన్స్ వినియోగించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. 5గురు కంటే ఎక్కువ మంది గుమిగూడి ఉన్న చోటును ట్రాక్ చేస్తూ డ్రోన్ ఫ్లయింగ్ చేస్తున్నారు ఆపరేటర్లు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే ఓటర్లను కూడా పోలింగ్ బూత్లకైతే ఎలక్షన్ అధికారులు అలో చేస్తూ ఉన్నారు. సార్, అయితే మొట్టమొదటిసారి ఎలక్షన్స్కి తెలంగాణలో, అది కూడా హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఈ ఉప ఎన్నికకు టెక్నాలజీని అయితే చాలా విపరీతంగా వాడుతున్నారని చెప్పాలి. అయితే ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి ఈ డ్రోన్ ఏదైతే ఉందో, ఈ డ్రోన్ ద్వారా పూర్తిగా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఏం జరుగుతూ ఉంది, ఎక్కడైనా గుంపులుగా జనాలు ఉన్నారా, లేకపోతే ఏదైనా సమస్యాత్మకమైనటువంటి ప్లేసెస్ ఏవైతే ఉంటాయో, క్రిటికల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ వెంటనే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని చూసేందుకు, తెలుసుకునేందుకు, అధికారులు పర్యవేక్షించేందుకు అయితే డ్రోన్లను కూడా యూజ్ చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు, ఈ డ్రోన్ ఇది DJI Air 3 అని చెప్పేసి కూడా మనకు అక్కడ దాని లోగో కనిపిస్తూ ఉంది. ఎస్, డ్రోన్ ఆపరేటర్ వెంకటేష్ ఉన్నారు, ఒక్కసారి మాట్లాడదాం. సో హలో బ్రదర్, ఎలా జరుగుతూ ఉంది, అంటే మీకు సంబంధించినటువంటి ఈ పర్యవేక్షణ ఎలా జరుగుతూ ఉంది? మాకు ఇచ్చిన గైడెన్స్ ప్రకారం ఏంటంటే డ్రోన్ ఎక్కడికైనా ఫ్లై చేయొచ్చు, మాకు రిస్ట్రిక్షన్స్ అంటే ఏం లేవు. ఎక్కడైనా సరే ఒక 5 మెంబర్స్ కన్నా ఎక్కువ ఉంటే ఆ ఏరియా మేము డ్రోన్ తీసుకుపోతే ఇది డైరెక్ట్ కూడా కమిషనర్ ఆఫీస్ నుంచి మాకు ఇదంతా కూడా లైవ్ నడుస్తుంది. ఎప్పుడు కూడా మాకు వాళ్ళు గైడెన్స్ ఇచ్చారు. వాళ్ళు ఎక్కడ సైడ్ రైట్ అంటే రైట్, లెఫ్ట్ అంటే లెఫ్ట్ అంటూ మేము దాన్ని డ్రోన్ ఆపరేట్ చేస్తూ ఉంటాం. వాళ్ళు సార్ వాళ్ళు ఎక్కడ ఎట్లా చెప్తే అట్లా. ఇప్పుడు నేను తీసేది ఎవ్రీ కూడా లైవ్ వెళ్తూ ఉంటుంది. ఓకే, మీరు ప్రొఫెషనల్ ఈ డ్రోన్? ప్రొఫెషనల్ సార్. ఓకే, అంటే దీనికి సంబంధించినటువంటి విజువల్స్ అంతా కూడా ఇక్కడ ఈ మానిటర్లో కనిపిస్తుంది. మానిటర్లో పాటు GHMC హెడ్ ఆఫీస్లో కూడా కనిపిస్తుంది. సో ఇదంతా కూడా మొత్తం మాకు ఇవాళ చేసి 150 డ్రోన్స్ అసైన్ చేశారు ఎవ్రీ బూత్లో. సో ఎవ్రీ బూత్లో మేము పైలట్స్ అని ప్లైలే చేసింది GHMC ఆఫీస్లో కనిపిస్తుంది. వాళ్ళు చూసి ఎట్లా వెళ్ళమంటే మనం అట్లా గైడెన్స్ ఇచ్చిన ప్రకారం మేము పోతుంటాం సార్. రైట్. సో చూస్తూ ఉన్నాం కదా, ప్రొఫెషనల్ డ్రోన్కు సంబంధించినటువంటి ఆపరేటర్స్ని మనకు హైర్ చేసుకున్నారు ఎలక్షన్ అధికారులు. అలాగే ఇక్కడి నుంచి 4K రెజల్యూషన్ తోటి ఈ విజువల్స్ అన్నీ కూడా రికార్డ్ అయిన తర్వాత పూర్తిగా ఈ రికార్డ్ అయినటువంటి విజువల్స్ అన్నీ కూడా పూర్తిగా అటు కమిషనర్ ఆఫీస్తో పాటు GHMC హెడ్ ఆఫీస్లో కూడా ఈ విజువల్స్ అయితే ప్లే అవుతాయి. అలాగే ఎక్కువగా గుంపులుగా ఉన్నటువంటి చోట అధికారులు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి మానిటరింగ్ చేసేటువంటి అధికారులు ఉంటారో వాళ్ళు చెప్పగానే దీన్ని ఈ డ్రోన్ ఆపరేటర్ ఎక్కడికంటే అక్కడికి వెంటనే షిఫ్ట్ చేసేందుకు, దాన్ని ఆపరేట్ చేసేందుకు అయితే సిగ్నల్స్ అక్కడి నుంచి వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. సో పూర్తిగా హైదరాబాద్కి సంబంధించినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మొదటిసారి డ్రోన్ టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటా ఉన్నారు. దీనికి ఎక్కడైతే సమస్యాత్మకమైనటువంటి ప్రదేశాలు ఉంటాయో వాటిల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోకుండా వెంటనే సమస్య పరిష్కరించేందుకు ఈ డ్రోన్ టెక్నాలజీని కూడా ఎన్నికల అధికారులు అయితే ఉపయోగించుకుంటా ఉన్నారు. వీడియో జర్నలిస్టు శ్రీనుతో విజయ్, బిగ్ టీవీ, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ నుండి.